అందరికీ నమస్కారం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో పురాతన నుండి ఒక ప్రాచుర్యం పొందినటువంటి కామెర్ల మందు ఉంది. అక్కడ వెల్లలో ఇస్తూ ఉంటారు. వెల్ల కామెర్ల మందు అంటుంటారు. ఇది చాలా ప్రాచుర్యం పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి రావటం, ఆర్టీసీ బస్సు కూడా ప్రత్యేక బస్సులు నడపడం చాలా సుదూర ప్రాంతాల నుండి ప్రతి ఆదివారం వెల్ల గ్రామం ఒక తిరునాళ్ళలా ఉంటుంది. ఆ వీధంతా అంత ప్రాచుర్యం పొందింది ఈ మందు. ఈ మందు 1920 సంవత్సరంలో పూజ్యులు పెద్దలు శ్రీ గుండెబోగుల సూర్యారావు గారు ఈ కామెర్ల మందు ఇవ్వటం ప్రారంభించారు. 84 వరకు వారు జీవించున్నారు. 1984 సంవత్సరం వారి మరణానంతరం వారి సంతానం నాగయ్య కాపు గారు, స్వామినాయుడు గారు, వారి కుమార్తె వీర్రాజమ్మ గారు వారు కూడా ఈ మందు ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా ప్రశస్తమైంది, వెరీ పాపులర్. తూర్పుగోదావరి జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వెరీ పాపులర్ మెడిసిన్ ఇది. చాలామంది జిల్లా జడ్జిలు వస్తూ ఉండేవారు వారి దగ్గరికి. మరి జిల్లా కలెక్టర్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. భారత రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవ్ రెడ్డి గారు ఆ మందు కావాలని స్థానికంగా ఉన్నటువంటి మాకు ఒక అడ్వకేటు, కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ లోకల్గా ఒక మంచి లీడరు శ్రీ హరినాథ్ రెడ్డి గారి ద్వారా మందు కూడా తెప్పించుకున్నాను రాష్ట్రపతి భవనానికి. తర్వాత వీరిని రాష్ట్రపతి భవనానికి కూడా తీసుకెళ్లారు ఆయన. అంటే దానికి ఎంత ప్రాచుర్యత ఉందో అర్థం చేసుకోండి. సాధారణంగా మన రాష్ట్రంలోని లేకపోతే తమిళనాడులో కానీ ఒరిస్సాలో కానీ ఒక్కొక్క ప్రాచుర్యం పొందుతున్న ఒక్కొక్క వైద్యానికి, కామెర్లు అవనివ్వండి, లేదా బోధకాలు అవనివ్వండి, లేదా ఫైలేరియా బోధకాలంటే అవి టీబీకి కానీ, లేదా క్యాన్సర్కి కూడా మందులు ఇచ్చే ఉన్నాయి. అలాగే హైదరాబాద్లో చేప మందు కానీ ఇవన్నీ కూడా ట్రెడిషనల్గా దశాబ్దాల తరబడి, ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే శతాబ్దాల తరబడి వారి కుటుంబాలు ఇలా ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ప్రజలకు అపారమైన నమ్మకం లేకపోతే ఇన్ని రోజులు సస్టైన్ కాలేదు ఏ మందు కూడా. ఇన్ని రోజులు సస్టైన్ దాదాపు ఇప్పుడు సెంచరీ సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. అభినందిస్తూ ఉన్నాను నేను ఆ సెంచరీ సెలబ్రేషన్స్ అతి చౌకగా. అంటే మా చిన్నతనంలో అయితే మేము స్కూల్లో చదువుకున్న రోజుల్లో అయితే 10 పైసలు తీసుకునేవారు ఆ రోజుల్లో. అంతకంటే ముందు నుంచి కూడా దమ్మిడి అనేవారు పూర్వం, కానీ అనేవారు, అర్ధన అనేవారు. అక్కడి నుంచి ప్రారంభించి ఆయన చనిపోయేటప్పటికి 25 పైసలు తీసుకున్నారు ఆ మెడిసిన్ ఒకటి. ఆ మెడిసిన్ కాస్ట్ అంత అంత కారు చౌక. ఆయనే డబ్బు సంపాదించాలని అభిలాష ఉంటే వెల్ల గ్రామం కాదు, రామచంద్రపురం మండలంలోనే సగం గ్రామాలు కొనేద్దాడు ఆయన. అంత జనం వస్తుంటారు ప్రతి ఆదివారం కూడా. ఎప్పటికీ అలాగే కొనసాగుతుంది వారి చేసిన దానికి. ఇది 3వ తరం కొనసాగుతుంది. ప్రతి ఆదివారం ఇప్పటికీ కూడా స్పెషల్ బస్సులు నడుపుతూ ఉన్నారు వెల్ల గ్రామానికి. నిజంగా మరి అంత ప్రాచుర్యం గల మందు మా ప్రాంతంలో ఉన్నందుకు మరి మేమంతా కూడా సంతోషిస్తున్నాం. మాకు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు, నేను రాలేకపోతున్నాను పంపించమని. ఏ బస్సుకో ట్రైన్లో ఎవరైనా వెళ్తుంటే ట్రైన్కి ఇస్తుంటాం, మనం తీసుకుని వెళ్ళి. అంటే వైద్యం పెద్ద ఎన్నో రీసెర్చ్లు చేసిన వాళ్ళు కూడా, డాక్టర్లు కూడా ఇంకా గట్టిగా మాట్లాడుతుంటే డాక్టర్లు కూడా పట్టుకెళ్తుంటారు ఇక్కడి నుంచి. మరి అంత ప్రఖ్యాతి గల మెడిసిన్ని మరి మా ప్రాంతంలో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎక్కడ లాభాపేక్ష లేకుండా, దాని మీద సంపాదించుకోవాలనే కాంక్ష లేకుండా, మరి తరతరాల నుంచి 3వ తరం ఇప్పుడు తరతరాల నుంచి ఈ మెడిసిన్ ఇవ్వడం కొనసాగిస్తున్నారు. వారిని అభినందిస్తూ భగవంతుడు వారి కుటుంబానికి మంచి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ టు ఆల్.